ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీన్లోకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంట్రీ ఇచ్చింది. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ పిటిషన్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను మార్చి 15న అదుపులోకి తీసుకుని కొన్ని రోజుల పాటు విచారించింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా కవితకు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. తాజాగా తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరుతుంది. మరి న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదే కేసులో కవితకు గతంలో కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది. తమ ఎదుట హాజరు కావాలని కోరింది, కానీ హాజరు కాలేదు. తాజాగా సీబీఐ కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఇదిలా ఉంటే తమ కుమారులకు పరీక్షలు జరుగుతున్నందున తనను మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోర్టులో పిటిషన్ వేశారు. గురువారం విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను, మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇక అనంతరం కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇద్దరు తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇక ఆయనకి ఇంకా బెయిల్ లభించలేదు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం చూడొచ్చు అంటే ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితను అరెస్ట్ చేసింది. తర్వాత ప్రస్తుతం చాలా దూకుడుగా వెళ్తూ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. దీంట్లో కీలక పరిణామాలు చోటు చూసుకున్న నేపథ్యంలో మరోసారి సిబిఐ కూడా సైమల్టేనియస్ గా తమ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగించింది. దీనికి సంబంధించి కవితను విచారించేందుకు గతంలోనే సిబిఐ నోటీసులు జారీ చేసింది. సో ఈలోగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది కాబట్టి ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఉంది కాబట్టి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించాలంటూ కూడా ప్రస్తుతం కోర్టును ఆశ్రయించింది. ఖచ్చితంగా అంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో సిబిఐ సేకరించిన సమాచారం ప్రకారం కావచ్చు, ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన విచారణలో భాగంగానే సిబిఐ కూడా తమ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కవితను కనుక విచారిస్తే దీంట్లో కింగ్ పిన్ గా కేజ్రీవాల్ అలాగనే కవితనే ఉన్నారు. తర్వాత కవితకు సంబంధించిన వ్యవహారంలో ఈమె దగ్గర ఉన్న అంటే వివరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు. సైమల్టేనియస్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం మరోవైపున సిబిఐ కూడా తమ దూకుడు పెంచి అదే రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ దీంట్లో కీలక పరిణామాలపైన తాము ఇన్ఫర్మేషన్ సేకరించడానికి కవితను విచారించాల్సిన అవసరం ఉందని కూడా సిబిఐ భావిస్తా ఉంది. కవితనే కాదు మిగతా వాళ్ళందరూ కూడా విచారించి తాను కూడా సిబిఐ కూడా కొన్ని ప్రత్యేకమైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.